ఇక తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బిఆర్ఎస్ భవన్ లో పార్లమెంట్ స్థానాల పైన పూర్తిగా సమావేశాలను నిర్వహిస్తుంది. ఇదే నేపథ్యంలో పెద్దపల్లి స్థానిక సమావేశాలకు సంబంధించి పూర్తిగా మనతో మాట్లాడడానికి ఇక ఏదైతే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మనతో పాటు ఉన్నారు. ఇక ఏ విధంగా జరిగింది ఈ రోజు పెద్దపల్లికి సంబంధించి ఇక అన్ని విషయాలు అడుగు సార్. ఎట్లా జరిగింది సార్? ఇప్పుడు ప్రస్తుతం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎట్లా రోజు వారీగా ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి ఇక రోజు సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఎట్లా జరిగింది ఈ రోజు పెద్దపల్లి మీ పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది? ఎట్లా జరిగింది? గౌరవ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నేతృత్వంలో వారి యొక్క ఆలోచన విధానం మేరకు ఒక పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఒక సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్యకర్తల యొక్క మనోభావాలను ప్రజాప్రతినిధుల యొక్క మనోభావాలను తీసుకొని దానికి అనుగుణంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు 4వ సమావేశం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జరిగింది. అందులో స్థానికంగా ఉండేటువంటి మండల స్థాయి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు 1000 మంది వరకు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆనాటి ఉద్యమకారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి ఎన్నికలలో ప్రతికూల ఫలితాలను మనము చూసిన తర్వాత తిరిగి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కార్యకర్తల నాయకుల యొక్క మనోభావాలను తెలుసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను జరిగినటువంటి పొరపాట్లను కావచ్చు గ్రహపాట్లను కావచ్చు వాటన్నిటిని కూడా సవరించుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో నిర్వహించినటువంటి సమావేశంలో చాలా మంది దాదాపు ఒక 100 మంది వరకు నియోజకవర్గాల వారిగా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. చాలా మంచి సూచనలు కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పార్టీ స్వీకరించి మా అధినాయకులు కేసీఆర్ గారి యొక్క దృష్టికి తీసుకువెళ్ళి కొంతమంది రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిపైన కూడా దృష్టి సాధించి తప్పకుండా చర్యలు తీసుకొని రానున్నటువంటి కాలంలో గతంలో ఉద్యమ సమయంలో ఎంత ఉధృతంగానైతే పార్టీ యొక్క విధానం కానీ తర్వాత నిర్మాణం కానీ జరిగిందో అదే ఒరవడితో ముందుకు పోవాలనే ఒక మంచి ప్రయత్నం జరిగింది. తప్పకుండా ఈ రోజు జరిగినటువంటి సమావేశం తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ఒక నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విధంగా మాట్లాడినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, కేశవరావు గారు కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, మధుసూదనాచారి గారు కావచ్చు, చాలా విషయాలను మరి ఈ యొక్క ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో గెలుపు ఓటములు ఏ విధంగా వస్తుంటాయి, వాటిని ఏ విధంగా మనం అధిగమించాలి, తర్వాత ఒక పార్టీకి గెలుపు ఎంత సహజమో ఓటమి కూడా అంతే సహజం ఏదో సందర్భంలో అనేటువంటి విషయాలను కూడా మరి మా నాయకులకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతామని ప్రధానంగా ఒక చర్చ జరుగుతా ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ కి సంబంధించి మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఒక దాదాపు 6 సార్లు గెలిచిన చరిత్ర మీకుంది. ఒక నిమిషం సార్, 6 సార్లు గెలిచిన చరిత్ర మీకుంది. పెద్దపల్లికి సంబంధించి ఎంపీ టికెట్ మీకే రాబోతుంది అన్నది కూడా పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీకు రాబోతుందా అంటే మీరు ఏం చెప్తారు? అవన్నీ కూడా పార్టీ అధినాయకత్వం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే మాకు ఇక్కడ సిట్టింగ్ స్థానంలో ఎంపీగా వెంకటేష్ నేత గారు ఉన్నారు కాబట్టి అవన్నీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి. పార్టీ ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా మనం ముందుకు నడవడానికి సిద్ధంగా ఉంటాం. సార్ ఎన్ని స్థానాలు గెలవబోతారు? 17 స్థానాలలో ఎన్ని స్థానాలు గెలవాలి? దాదాపు అన్ని స్థానాలు గెలవాలని ప్రయత్నం చేస్తాం కదా. ప్రజల యొక్క మరి సహకారం ఉంటే నిజంగా 17 గెలుస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి పెద్దపల్లికి సంబంధించి ఇక ఎంపీ టికెట్ ఇస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కూడా కొప్పుల ఈశ్వర్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 17 స్థానాల్లో కూడా మేము బీఆర్ఎస్
గెలుపు బావుట ఎగరవేస్తాము. ఈ రోజు జరిగిన సమావేశానికి సంబంధించి కార్యకర్తలకు పెద్ద ఎత్తున నూతన ఉత్తేజాన్ని మాత్రం నింపిందంటూ కూడా కొప్పుల ఈశ్వర్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.